జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి శ్రీ గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు ఆదివారం రోజున ప్రారంభమై సోమవారంతో ముగిశాయి. మాఘమాస త్రయోదశి శివరాత్రి రోజున శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మరునాడు అమావాస్యన అన్నప్రసాద మహా అన్నదాన కార్యక్రమంతో ముగుస్తాయి. ప్రతి సంవత్సరం కాలజ్ఞాని బ్రహ్మంగారి కళ్యాణానికి గ్రామ ప్రజలతో పాటు ఇతర ప్రాంతం నుండి భక్తులు తరలి వస్తుంటారు. రామస్వామి గుట్టపై అమ్మవారితో సహా కొలువై ఉన్న శ్రీ బ్రహ్మేంద్ర స్వామివారు కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతుంటారని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం వ్యక్తమవుతోంది. శ్రీ గాయత్రి అమ్మవారి ఆశ్రమం నుండి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి గోవిందమాంబ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రామస్వామి గుట్టపైన గల బ్రహ్మంగారి ఆలయానికి సన్నాయి మేళంతో తీసుకెళ్లి కళ్యాణం గత 4 ఏళ్లుగా అంగరంగ వైభవంగా భక్తుల కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. సోమవారం రోజున బ్రహ్మంగారి ఆలయ దిగు భాగాన ఉన్న శ్రీ గాయత్రి అమ్మవారి ఆశ్రమంలో కళ్యాణాన్ని పురస్కరించుకొని మహా అన్నదాన తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గోవింద గోవింద హరి శివ గోవింద అనువంశమే మారిపోయేనయా, కుల వ్యవస్థ కూలిపోయేనయా, అనువంశమే మారిపోయేనయా, కుల వ్యవస్థ కూలిపోయేనయా, మానవులలో నీతి పటుమాయమయ్యేను, అన్యాయమే రాజ్యమేలేనయా, మానవులలో నీతి పటు श्रीहरि रूपा श्रीलक्ष्मी तेज श्रीवीर ब्रह्मं चरणं शरणं जय जय श्रीकर साधु स्वरूप पोतुलूरि वीर ब्रह्मेंद्र स्वामी आगम रूपा अभय प्रदाता निगम विधाता ब्रह्मय्य शरणं जय जय श्रीकर साधु स्वरूप पोतुलूरि वीर ब्रह्मेंद्र स्वामी सृष्टि स्थिति लय कारण चरिता दृष्टि प्रभावा ब्रह्मेंद्र स्वामी जय जय श्रीकर साधु स्वरूप पोतुलूरि वीर ब्रह्मेंद्र स्वामी चलचदमय्या नी नाम महिमा कुलिचदमय्या नी रूप मिलनु जय जय श्रीकर साधु स्वरूप पोतुलूरि वीर ब्रह्मेंद्र स्वामी సవిఘ్నమస్తు శిష్ట సంపదాస్తో. స్వామివారికి అమ్మవారికి చేతులకు దాగిపించి అక్కడ ఉన్నటువంటి కూరుకో పోకో కజ్జల పంట పైన పోయాడు. సద్యో జాతముఖే ప్రపంచ గడగా ద్రబ్బర్వచోలామృత రాంభక్త్యోరణ సద్యో జాతముఖే ప్రపంచ గడగా ద్రబ్బర్వచోలామృత సాక్షాత్కృత్య జగత్క్రాయణ కళా దక్ష భవాదో మనో భక్తోత్యాశుభమూర్తిరచ్యుతృదనా వ్యగ్రాంతరంగాయుతో దాంబత్యోరణయో ప్రభావి భవయో కుర్యాచ్చ వై మంగళో సుముహూర్తే సావధాన శుభరాత్రే సావధాన అతి సమయే సావధాన మంగళో సుముహూర్తే సావధాన శుభరాత్రే సావధాన అతి సమయే సావధాన లక్ష్మీనారాయణాభ్యాం సావధాన. మధ్వంసానాం మధ్వా వంశానాం పితॄణాం సకలలోకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మ లోకే నివాస
యోక్త ధారణ అనేటువంటిది జరుగుతుంది. ఉపనయనం అప్పుడు అబ్బాయిలకు ఏ విధంగానైతే యజ్ఞోపవీత ధారణ అనగా బ్రాహ్మణులకు గాని దేవతలకు గాని యజ్ఞోపవీతం ఉంటుంది. అనగా ఆ యజ్ఞోపవీతము ధరించుటకు అబ్బాయికి గృహస్థాశ్రమ ధర్మమును ఆచరించుటకు యజ్ఞోపవీత ధారణ ఏ విధంగా అవసరమో అదే విధముగా అబ్బాయి లేని సమయంలో ఆ యొక్క వంట విషయంలో గాని ఏ విషయంలోనైనా అమ్మాయి తన సొంత నిర్ణయమును తీసుకున్నట్టుగా యజ్ఞోపవీత ధారణం లాగానే అమ్మాయికి కూడా ఆ యొక్క యోక్త ధారణ అనేటువంటిది నడుముకు ధరింపజేయడం జరుగుతుంది. ఈ నడుముకు ధరింపజేయడం వల్ల అమ్మాయి కూడా అబ్బాయితో సమానముగా ఆ యొక్క దాంపత్య జీవితంలో ఇద్దరు కూడా సమానమే అని తెలియజెప్పడందులకే ఈ యొక్క యోక్త ధారణ అనేటువంటిది అమ్మాయి నడుముకి ధరింపజేయడం జరుగుతుంది. భజంత్రేలో లక్ష్మీ శ్రీమన్నాగోవింద మామదేవతాభ్యో నమో నమః. మాకు సమకూర్చమని విశ్వజ్ఞ బ్రహ్మను అనగా పంచబ్రహ్మలో ఒకరైన ఆ యొక్క విశ్వకర్మ చిన్న కుమారుడైన విశ్వజ్ఞ బ్రహ్మను అనగా సువర్ణ పని చేసేటువంటి విశ్వజ్ఞ బ్రహ్మను బంగారు పని చేసేటువంటి విశ్వజ్ఞ బ్రహ్మను ఆ యొక్క అంగుళ్యాభరణాలు మరియు మంగళ సూత్రాలు ఇమ్మని భావించినట్టుగా కొన్ని అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకొని పట్టుకోండి. ఓం విశ్వజ్ఞ వర్ధత సాయిమాం లోకాభావృణోదస్మై నమః. ఓం విశ్వజ్ఞ వర్ధత సాయిమాం లోకాభావృణోదస్మై నమః. శ్రీమన్ మా విశ్వజ్ఞ ధర్మ పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. గౌరీం శ్రీం గౌరీం ఓం గౌరీం సదయాని దక్షతే ఏకపది ద్విపది చతుష్పదే అష్టాదశ నవోకే సహస్రాక్షర వేగోమన్ శ్రీమన్ మహాగౌరీ మావాహయామి స్థాపయామి బోధయామి. అయ్యగారు గర్భేణ్యం చేస్తున్నారు. గర్భేణ్యం అనగారికి దిష్టి తగలకుండా అమ్మగారి అలంకరణ చూసి ఎంతో మంది మెచ్చుకోవడం జరుగుతుంది. కావున అమ్మగారికి దిష్టి భజంత్రి బ్రాహ్మణుల పెళ్లిలలో గాని మరియు దేవతల పెళ్లిలలో గాని అదొక గృహస్థాశ్రమణ ధర్మమును స్వీకరించుటకు అమ్మాయికి జ్ఞానరంధ్రములు శిరస్సున ఉంటాయి. కావున ఆ యొక్క దర్భను అతి పవిత్రమైన దర్భను ఉంగరంలా మరిచి ఆ యొక్క అమ్మవారి పాపడిలో పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు గృహస్థాశ్రమ ధర్మమునకు సంబంధించి జ్ఞానరంధ్రములు తెరుచుకుంటాయి. గృహస్థాశ్రమ ధర్మం అంటే మీ అందరికి మళ్ళీ డౌట్ అవ్వచ్చు, అయ్యగారు గృహస్థాశ్రమ ధర్మం అంటాడు, మరి ఏంటో మాకు తెలియదు, నాకు అర్థమవుతుంది అనిపించచ్చు. అనిపిస్తుంది అందరికి? అనిపిస్తుందా? గృహస్థాశ్రమ ధర్మం అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఈ 4 పాటించుతూ మోక్ష మార్గమున ఇద్దరు నూతించుతూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ అర్థంతో కామంతో మోక్షధారిలో ఆ యొక్క గృహస్థాశ్రమ ధర్మం కదండి లాభాన్ని ఒకసారి స్వామి వారికి అమ్మవారికి చేతులకు దాపిపించి అందులో పోగా కజ్జా బండి పెట్టిందిగా
దానిపైన వేయండి. మళ్ళీ ఒకసారి అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకోండి. అందరూ తలంబ్రాలు తీసుకొని చేతిలో పట్టుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అన్న కుడకబెట్టు. ఇగో ఇది పెట్టు. ఓం శాంత్ అక్షంతలు తీసుకో. శాంతిరస్తు, వృష్టిరస్తు, వృద్ధిరస్తు. దానాం దామిహోపహ్వయే శ్రియం. ఓం కుంకుమం శోభనం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం ధ్యాసామి సుందరే. హరిద్రం చ మయా నీతం దేవి కళ్యాణదాకి సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాణత్వహరవల్లభే. ఓం ఆయనే దే పరాయణే దుర్వారోహంతు పుష్పిణే రాష్ట్రపండరేకానే సముద్రస్య గృహాయనే. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండమ్మా అమ్మవారి పైన. అందరు అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకోండి. ఇక్కడ కింద ఉన్న వాళ్ళకు కూడా అక్షంతలు పంచండి ఒకసారి. శాంతిరస్తో వస్తురస్తో వృద్ధిరస్తో వృద్ధిరస్తో ఆవిఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో శోషకరస్తు కర్మ సంబంధిరస్తో పుత్ర సంబంధిరస్తో ధనధాన్యాభివృద్ధిరస్తో గోత్రాభివృద్ధిరస్తో వంశాభివృద్ధిరస్తో. ఆగండి పదండి లాభండి. వంశాభివృద్ధి ఓం ఆశాచాన స్వామివారి చేతులకు తాకించి అమ్మవారి మెడలో వేయడం జరుగుతుంది. ఇప్పుడు మంగళసూత్రాన్ని అందరూ నమస్కరించుకోండి. ఓం ఆశాచానతో మనసం గజారం సౌభాగ్యం ఆత్మీయరనువ్రత భోత్సాసన్నయేతో ప్రదాయక మాంగళ్యం సంతునానేన లోక కళ్యాణ హేతునా సందే వత్నాని శుభగే సందేవ శరదస్వతో. ఏదత్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం దేవే గ్రహాః అత్యంతాదో యదా బలసిద్ధిరస్తు. యోన్యో హైతాః బ్రహ్మణో వేదాః అమృతేన ప్రజాపతే తస్మై బ్రహ్మజగత్తాజ ఆయోగ్యేతి ప్రజాపతే భాగతే నైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషే ఉత్తరేతో బ్రాహ్మణో వై సర్వ. లక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సిద్ధి బుద్ధుల నొసగు భారతీ మూర్తి, శక్తియుక్తుల నొసగు పార్వతీ మూర్తి, అష్ట సంపద నొసగు శ్రీ సతీ మూర్తి. ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి, కలలేని కన్నులకు కనిపించదండి. కలత ఎరుగనై కనుల కరుణించునండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి, పారాణి పాదాల అందియల సాక్షి, పచ్చ తోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి, నిత్య మంగళమెత్తు నట్టిల్లే సాక్షి. అటువంటి ఇల్లే శోభింపయంచి, కొలువంగా తల్లి కానాచి వచ్చి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగరండి, జనులార రండి ఎదురేగరండి. శుక్రవారపు సిరిని సేవించరండి,
చేరవచ్చింది భజన్రేలు సౌభాగ్య శోభల బ్రాహ్మణోపహరదే స్వరాజం వైరాజం ఫలవంతం ప్రవృత్తం తమేవ రాజ్యాధిపతర్భవేవ సఖ్యే మంగళ్యమాతృతం దీర్ఘమాయుః శ్రీమన్మహాగోవిందమాంబాసమేత శ్రీ నమః ఆనందకర్పూరం నవనీరాజం సమర్పయామి